నంద్యాల జిల్లా నందికొట్కూరు. ఈరోజు మనం కేవలం ఒక ఎలక్షన్ రిజల్ట్ గురించి మాట్లాడట్లేదు. మనం ఒక నియోజకవర్గం కథను, ఆ నేల చెప్పే మాటను వినబోతున్నాం. అంకెలు, ఓట్ల శాతాల వెనుక ప్రజల ఆకాంక్షలు, వాళ్ల ఆవేదన ఎలా ఒక తీర్పుగా మారిందో చూద్దాం. అసలు పరిపాలనకీ ప్రజలకీ మధ్య ఆ నమ్మకమనే బంధం ఎక్కడ దెబ్బతింటోంది? రండి, లోతుగా చూద్దాం. ఇది నందికొట్కూరు. చూడ్డానికి ఆంధ్రప్రదేశ్లోనే మరే ఇతర ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలాగే కనిపిస్తుంది. కాని ఈ నేల ఒక కథ చెబుతోంది. ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కథ ఇది. మంచి భవిష్యత్తు కోసం కలలు కంటున్న యువత కథ. మరెందుకిలా జరిగింది? ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య సంభాషణ ఎందుకాగిపోయింది? ఆ బంధం తెగిపోవడానికి కారణాలేంటో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ విశ్లేషణలో మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. అయితే అన్నిటికంటే ముందు ఆ నేల చెప్పే మాట విందాం. అసలు నందికొట్కూరు ప్రజల సమస్యలేంటి? వాళ్ల రోజువారీ జీవితాన్ని, చివరికి వాళ్ల ఓటును కూడా అంతలా ప్రభావితం చేసిన ఆ ఆందోళనలు ఏంటి? చూడండి, ఇవేవో మనం పేపర్లో చదివే పాలసీ పాయింట్లు కావు. ఇవి వాళ్ల బతుకుకు సంబంధించిన సమస్యలు. తరతరాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో హామీలు వస్తూనే ఉంటాయి, కాని పొలాలకు నీళ్లు మాత్రం రావు. కాలువలు, చెరువుల పనులు ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉంటాయి. ఇక కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు సరేసరి. చదువుకున్న కుర్రాళ్లకు ఉద్యోగాలు లేవు. పై చదువులు అందని ద్రాక్షలాగే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు కొత్తగా వచ్చిన భూహక్కుల చట్టం. తమ భూములు ఎక్కడ చేజారిపోతాయోనన్న భయం. స్కాలర్షిప్లలో మార్పుల వల్ల పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతాయేమోనన్న ఆందోళన. చూడండి, అమ్మ ఒడి, ఆసరాలాంటి పథకాలు అందుతున్నాయి, కాదనట్లేదు. కాని వాటి అమలులో జవాబ్దారీతనం కావాలి, తమకు గౌరవం దక్కాలి అని ప్రజలు చాలా గట్టిగా అడుగుతున్నారు. ఇన్ని సమస్యలున్నాయని వాళ్లు చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తమ ఓటునే ఆయుధంగా మార్చుకున్నారు. ఈ అంకెలు చూడండి. 2019లో 87% ఓటింగ్. 2024 వచ్చేసరికి అది ఏకంగా 95%కి దగ్గరింది. అంటే రాష్ట్ర సగటు కన్నా చాలా ఎక్కువ. ఇది ఉదాసీనత కాదు. మార్పు కోసం ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో, తమ గొంతును వినిపించడానికి ఎంత పట్టుదలగా ఉన్నారో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద సంకేతం ఏముంటుంది? సరే, ప్రజల సమస్యలు విన్నాం. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగింది? ఒకప్పుడు కంచుకోటలాంటి నియోజకవర్గం కేవలం 5ఏళ్లలో ఎందుకు కూలిపోయింది? అంకెలేం చెబుతున్నాయో చూద్దాం. ఈ నంబర్లు చూస్తే చాలు, మొత్తం కథ అర్థమైపోతుంది. 2019లో అధికార పార్టీకి 40,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీ, అంటే దాదాపు 24% లీడ్. కాని 5ఏళ్లు గడిచేసరికి సీన్ పూర్తిగా రివర్స్. ఆ మెజారిటీ అంతా ఆవిరైపోయి దాదాపు 10,000 ఓట్ల తేగాతో ఓటమి, ప్లస్ 23.5% కాస్త 5% ఓటమిగా మారింది. ఇది మామూలు మార్పు కాదు, ఇది ఒక పొలిటికల్ ఎర్త్ క్వేక్. ఇంకొంచెం లోతుగా చూస్తే అధికార పార్టీ ఓట్ల వాటా ఏకంగా 15% పడిపోయింది. సాధారణంగా ఎన్నికల్లో 2-3% ఓట్లు అటు ఇటు అయితేనే ప్రభుత్వాలు మారిపోతాయి. అలాంటిది ఏకంగా 15% ఓట్లు దూరమయ్యాయంటే ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిలో పేరుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం పైపైన మార్పు కాదు, పునాదులే కదిలిపోయినట్టు. దీనికి తోడు ఓట్ల చీలిక కూడా చాలా కీలక పాత్ర పోషించింది. చూడండి, గతంలో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సుమారు 4.25% ఓట్లు సాధించారు. ఇంత గట్టి పోటీలో ఈ ఓట్ల చీలిక అధికార పార్టీ కొంపముంచింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? అంతర్గతంగా పార్టీ సరిగ్గా లేనప్పుడు ఒక చిన్న చీలిక కూడా ఎంత పెద్ద నష్టాన్ని కలుగజేస్తోందో స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ ఫలితం మనకొక ప్రాథమిక విషయాన్ని గుర్తుచేస్తుంది. ఏ పరిపాలనలోనైనా పౌరుడి గౌరవాన్ని కాపాడటం మొదటి బాధ్యత. ప్రజలతో మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ల సమాచారాన్ని సేకరించేటప్పుడు వాళ్ల అనుమతి తీసుకోవాలి, వాళ్ల గోప్యతను కాపాడాలి. నమ్మకానికి ఇదే పునాది. ఆ పునాది కదిలినప్పుడు ఫలితాలు ఇలాగే ఉంటాయి. సరే, ఎంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ఇప్పుడు దాని వెనుక ఉన్న కారణాలను ఒక సిస్టమ్ ఫెయిల్యూర్గా విశ్లేషిద్దాం. ఇక్కడ మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థాగత లోపాల గురించి మాట్లాడుతున్నాం. స్థూలంగా చూస్తే ఈ ఓటమికి 4 ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది పార్టీలో చీలిక. పాత కొత్త నాయకుల మధ్య వర్గపోరుతో గ్రౌండ్ లెవెల్లో పార్టీ పూర్తిగా ప్యారలైజ్ అయిపోయింది. కార్యకర్తలకు దిశానిర్దేశం లేకుండా పోయింది. రెండోది పరిష్కారం కాని ప్రజా సమస్యలు.
ఎన్ని సంక్షేమ పథకాలిచ్చినా దశాబ్దాలుగా ఉన్న సాగునీటి సమస్యలాంటివి ప్రజల అసంతృప్తిని చల్లార్చలేకపోయాయి. మూడోది, కోర్ ఓటర్లు దూరం జరగడం. కొన్ని విధానపరమైన నిర్ణయాల వల్ల పార్టీకి ఎప్పుడూ అండగా ఉండే ఎస్సీ ఓటర్లలో కూడా నమ్మకం సన్నగిల్లింది. ఇక నాలుగోది, బలమైన ప్రతిపక్ష కూటమి. టీడీపీ, జనసేన కలిసి ఒక బలమైన సామాజిక సమీకరణాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూసుకున్నాయి. రాజకీయాల్లో ఇదొక సైకిల్ లాంటిది. 2019లో ఒక ఆశతో, మార్పు వస్తుందన్న బలమైన నమ్మకంతో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. తర్వాత 2020 నుంచి 23 వరకు అసలైన పాలన అనే పరీక్ష మొదలవుతుంది. ఇచ్చిన హామీలకి, జరుగుతున్న పనులకి మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇక 2024 వచ్చేసరికి ఆ నిరాశే ఒక ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుంది. మార్పు కావాలనే కోరిక బలంగా వినిపిస్తోంది. నందికొట్కూరులో జరిగింది సరిగ్గా ఇదే. ఓకే, సమస్యలు విశ్లేషించాం, కారణాలు అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు పరిష్కారమేంటి? ప్రజల నమ్మకాన్ని మళ్లీ ఎలా గెలుచుకోవాలి? ఏ పార్టీ అయినా సరే ప్రజలతో బంధాన్ని మళ్లీ పటిష్టం చేసుకోవాలంటే ఒక స్పష్టమైన, క్రమశిక్షణతో కూడిన బ్లూ ప్రింట్ అవసరం. అది ఎలా ఉండాలి? నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఒక సింపుల్ 3 స్టెప్ బ్లూ ప్రింట్ ఉంది. నంబర్ 1, రీకనెక్ట్. అంటే కేవలం ఎలక్షన్లప్పుడు కాదు, ఏడాది పొడవునా ప్రజలతో మమేకమవ్వాలి, వాళ్లతో మాట్లాడాలి. నంబర్ 2, రిజాల్వ్. అంటే హామీలు కాదు, వాళ్ల బతుకుల్ని మార్చే పనులను పూర్తిచేసి చూపించాలి, కంటికి కనిపించే అభివృద్ధిని అందించాలి. నంబర్ 3, రిమైండ్. అంటే చేసిన పనిని, చేయబోయే పనిని స్పష్టంగా, నిజాయితీగా ప్రజలకు వివరించాలి. ఇప్పుడు ఇదే బ్లూ ప్రింట్ను నందికొట్కూరుకు అప్లై చేస్తే టాప్ 3 పనులు ఇవి. మొదటిది, నీళ్లు. శ్రీశైలం పంప్ కెనాల్ పొడిగింపును పూర్తి చెయ్యాలి. ఇది తరతరాల రైతుల కష్టాలను తీరుస్తుంది. రెండోది, సంక్షేమం. ప్రత్యేకంగా దళిత విద్యార్థుల కోసం, వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టాలి. ఇది కోర్ ఓటర్లలో నమ్మకాన్ని తిరిగి తీసుకొస్తుంది. మూడోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. పల్లెల్లో రోడ్లు, కరెంటు, నీటి సరఫరా లాంటి పనులను ఒక ఉద్యమంలా పూర్తి చెయ్యాలి. అప్పుడే అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. చూడండి, ఈ పని ఏదీ గ్లామరస్గా ఉండదు. ఇవాళ చేస్తే రేపు ఫలితాలు రావు. ఇది చాలా కష్టమైన పని. ఓపికగా పునాదుల నుంచి ఒక సంస్థను నిర్మించడం లాంటిది. ప్రజల నమ్మకాన్ని గెలవడం లాంటిది. నిజానికి ఎన్నుకున్న ప్రజలకి, ఎన్నికైన నాయకుడికి మధ్య ఉన్న బంధం చాలా పవిత్రమైనది. అది సమ్మతి, జవాబుదారీతనం మీద ఆధారపడి ఉంటుంది. ఓటు రూపంలో ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిజాయితీతో కూడిన మాటతో, వాళ్ల డేటా ప్రైవసీని గౌరవించడంతో మనం కాపాడుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థకు ఇదే పునాది. ఇప్పటివరకు మనం ఒక నియోజకవర్గం గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం వెనక్కి జరిగి మొత్తం పరిపాలనా వ్యవస్థ నిర్మాణం గురించి ఆలోచిద్దాం. నందికొట్కూరు కేసు నుంచి మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠాలేమున్నాయి? ఒక వ్యవస్థగా ఎక్కడ విఫలమైందో చూస్తే 3 విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది, సెన్సింగ్ కేపబిలిటీ. అంటే గ్రహించే శక్తి. ప్రజల్లో కోపముందని తెలిసినా స్పందించడంలో చాలా ఆలస్యం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. రెండోది, వాల్యూ చైన్. అంటే సంక్షేమ పథకాలు బాగానే డెలివరీ అయినా బూత్ లెవెల్లో కార్యకర్తలను కదిలించడంలో, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడంలో చైన్ తెగిపోయింది. మూడోది, కేడర్ కేపబిలిటీ. పార్టీలోని గ్రూపుల వల్ల కార్యకర్తల మోరల్ పడిపోయింది, ఆర్గనైజేషన్ బలహీనపడింది. అంటే ప్రజల నాడి తెలుసుకోవడం దగ్గర్నుంచి గ్రౌండ్లో పనిచేయడం వరకు మొత్తం సిస్టమ్ ఫెయిలైంది. సో ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: పరిపాలన అంటే 5 ఏళ్లకోసారి ఇచ్చే హామీనా, లేకపోతే ప్రతిరోజూ ప్రజలతో జరిపే సంభాషణ? ఈ ప్రశ్నకు సమాధానంలోనే నందికొట్కూరు మనకు నేర్పుతున్న అసలైన పాఠముంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి: ఓటమి అనేది ముగింపు కాదు, అదొక డేటా పాయింట్. అది ప్రజలు పంపిన ఒక మెసేజ్. ఆ మెసేజ్ని వినాలి. నందికొట్కూరు ప్రజలు గౌరవాన్ని, ఫలితాలని, తమ మాట వినే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అంతే. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే, blueprintstrategies.aiని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి. లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.